హలో, హాయ్ అండి, నమస్తే. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? నేనైతే మాత్రం బిజీగా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు హరివిల్లు హెల్తీ లైఫ్ స్టైల్ అండి. ఈ వీడియో మీకేంటో అర్థమైపోయే ఉంటుంది. అదేంటి అంటే అది చెప్పే ముందుగా అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఇదే నా చివరి వీడియో అని చెప్పినప్పుడు చాలా మంది నాకు మెసేజెస్ చేశారు, కాల్స్ చేశారు. ఏంటక్క ఏమైంది, మీ హెల్త్ బాగాలేదా, అసలు ఏంటి చివరి వీడియో అంటున్నారు, మాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, మీ వీడియోస్ చాలా ప్లెజెంట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి అని చాలా మంది నాకు మెసేజెస్ చేశారు, కాల్స్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్, సపోర్ట్ అండ్ కేర్ అండ్ కన్సర్న్ అండి. ఎందుకు ఇలా అంటున్నాను అంటే కనుక నేను అది చివరి వీడియో అన్నది నేను వీడియో లాస్ట్లో కూడా నేను యాడ్ చేశాను. ఈ ఇంట్లో మాత్రమే చివరి వీడియో, నేను నెక్స్ట్ ఇల్లు షిఫ్ట్ అవుతున్నాను అన్నట్లుగా అని చెప్పాను. అది కొంతమంది కన్వే అయింది, కన్వే అవ్వలేదు. అండ్ చాలా మంది ఇంకా నన్ను అడుగుతున్న క్వశ్చన్, రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, అక్క మీకు 1,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ వ్యూస్ ఏంటక్క ఇంక తక్కువగా ఉన్నాయి అని అంటున్నారు. సో దానికి రీజన్ నేను ఫైండ్ అవుట్ చేసింది ఏంటి అంటే కనుక, ఒక స్కూల్లో ఒక క్లాస్ రూమ్కి ఒక బాబు రెగ్యులర్గా వెళ్ళాడే అనుకోండి, ఆ బాబుకి ఫస్ట్ ర్యాంక్ ఆర్ యావరేజ్ ఆర్ మంచి ర్యాంక్స్ వచ్చి, మంచి మార్క్స్ వచ్చి, మంచి నాలెడ్జ్ వస్తుంది కదా. కానీ ప్రతిరోజు అటెండ్ అవ్వాలి, టీచర్స్ చెప్పే లెసన్స్ వినాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి, మంచి కంటెంట్తో బాబు వెళ్ళాలి. కానీ నెలకొకసారో, వారానికి ఒకసారో, 10 రోజులకు ఒకసారి వెళ్తే ఆ బాబుకి నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది, లెసన్స్ ఏం అర్థమవుతాయి, ఆ బాబుకి అసలుకి ఎలా గెయిన్ అవుతాడు ఏదైనా సరే కదా అన్నట్లుగా ఈ యూట్యూబ్ కూడా ఒక స్కూల్ లాంటిదండి. ప్రతిరోజు మంచి కంటెంట్తో కనుక మనం వీడియోస్ షేర్ చేసుకుంటూ ఉంటే రీచ్ అనేది వస్తుంది. కానీ ఎప్పుడో ఒకసారి మనకు కుదిరినప్పుడు, మనకు కొంచెం మనసు బాగున్నప్పుడు ఇలా వీడియోస్ షేర్ చేసుకుంటూ ఉంటే మన ఛానల్ అనేది లాస్ట్ వెళ్ళిపోతుంది అనమాట. లైక్ క్లాస్లో స్టూడెంట్ ఎలా లాస్ట్ అవుతాడో మన ఛానల్ కూడా సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ యూట్యూబ్ వాడికి కోపం వచ్చి కానివ్వండి, వ్యూస్ లేక కానివ్వండి, లాస్ట్లోకి వెళ్ళిపోతుంది. కానీ పట్టుదల పెట్టుకొని ఒకసారి జరిగిన మిస్టేక్ని ఇంకొకసారి జరగకుండా ముందుకు వెళ్ళాలన్న తపన ఉంటే కనుక ప్రతిరోజు మనం ఇక వ్యూస్ కోసం చూసుకోకుండా, లైక్స్ కోసం చూసుకోకుండా ప్రతిరోజు కనుక మనం వీడియో పెట్టుకుంటూ ఉంటే తప్పకుండా రీచ్ అనేది వెళ్తుందండి. ఈ యొక్క విషయాన్ని నేను చాలా మందితో చెప్పాలనుకుంటున్నాను. అండ్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అక్క, మాకు చాలా డౌట్స్ ఉన్నాయి, అవన్నీ మీరు క్లారిఫై చేస్తారా అని అడుగుతున్నారు. తప్పకుండా అండి, ఎందుకంటే నేను కూడా మామూలుగా ప్యాషన్గా పెట్టిన దాన్ని, బట్ ఇప్పుడు మనకి ఇది ఒక ప్లాట్ఫామ్ అయింది అండ్ ఇప్పుడు ఒక జీవనాధారం అయిందనమాట. ఇలాంటి అవకాశాన్ని ఎవరు వదులుకుంటారు చెప్పండి. పేరుకు పేరు వస్తుంది, డబ్బుకు డబ్బు వస్తుంది, ఒక ప్లాట్ఫామ్ మనకు ఒక రెస్పెక్ట్ వస్తుంది. అండ్ ఇప్పుడు ఈ సోషల్ మీడియా అనేది చాలా బేస్ పాయింట్ ఫర్ ఎనీ బిజినెస్ కదా అన్నట్లుగా అనమాట. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతే కనుక, ఈ వీడియో మా ఇంట్లో నేను ఖాళీ చేస్తున్న ఆ రోజు అనమాట. నేను ప్యాకర్స్ అండ్ మూవర్స్ని పిలిపించుకొని చక్కగా చేయించుకుంటున్నాను. వాళ్ళు ఎలా ప్యాక్ చేస్తున్నారు, ఎలా మూవ్ ఆన్ అవుతున్నాను అనేది మీ అందరితో షేర్ చేసుకుందామని ర్యాండమ్గా వీడియో క్లిప్స్ అనేవి నేను ఇక్కడ యాడ్ చేశానండి. కానీ వీళ్ళ గురించి చెప్పడం నేను తర్వాత చెప్తాను. బట్ ఇక్కడ నేను ఒక చిన్న మెమరీని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనం ఇల్లు ఖాళీ చేస్తాము, మామూలుగానే వేరే ఇంటికి వెళ్ళిపోతాము. కానీ ఇల్లు ఖాళీ చేయాలంటే నరకం కన్నా ఎక్కువ అండి. లిటరల్లీ కళ్ళ ముందు, ఒళ్ళు ముందు నరకం కనపడుతుంది. ఎందుకు అంటారా, ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఒళ్ళంతా గుల్లైపోతుంది, ఫైనాన్షియల్గా చాలా దెబ్బతింటాము. అండ్ ఇంకా మెమరీస్ని వదిలిపెట్టడం మెయిన్ పాయింట్ ఇక్కడ. మనకి ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క జ్ఞాపకాలు ఉంటాయండి. అది గుడ్ ఆర్ బ్యాడ్. బ్యాడ్ అయితే కనుక అమ్మయ్య పోనీలే అనుకోవచ్చు, కానీ గుడ్ అయితే కనుక మర్చిపోయి వెళ్ళగలమా, వెళ్ళలేం కదా. అక్కడ నాకు చాలా గుడ్ మెమరీస్ ఉన్నాయి. అందుకని నేను కొంచెం చాలా చాలా బాధపడ్డానమాట. కానీ ఎక్కడ రివీల్ చేయకుండా, ఎక్కడ ఏడవకుండా, లైక్ పాతింట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఎప్పుడు ఏడవకూడదండి, వాళ్ళకి మంచిది కాదు. కొత్త ఇంట్లోకి వచ్చేటప్పుడు కూడా అంతే సంతోషంగా రావాలి. ఎంతున్నా ఏమున్నా కూడా మన మంచికే జరిగింది అనుకోవాలి. నిజంగా దేవుడు ఏం చేసినా మన మంచికే అనుకుంటే కనుక
తప్పకుండా నెగిటివ్ చేసే వాళ్ళు కూడా పాజిటివ్గా మన దేవుడు చూపిస్తాడనమాట. వాళ్ళు ఎంత నెగిటివ్గా ట్రై చేయాలని చూసినా ఎక్కడో ఒక చోట మనకి పాజిటివ్ ఆరా అనేది మనకు ఉంటుందండి. ఇక్కడ నాకు ఒక నచ్చిన విషయం ఏంటంటే, నేను లాస్ట్ టైం ఈ ఇంట్లోకి మూవ్ అయ్యేటప్పుడు నా సామాన్ అన్నీ పాడైపోయినాయండి. లైక్ ఏసీ కానివ్వండి, ఫ్రిడ్జ్ కానివ్వండి, వాషింగ్ మిషన్ కానివ్వండి, అన్ని సామాన్ పాడైపోయినాయండి. బట్ నేను చెప్పాను గట్టిగా, వీళ్ళకి అస్సలు సామాన్ అది ఇది ఒక చిన్న ఘాటు పట్టం కానీ చిన్నగా ఇది అవ్వడం కానీ చేయొద్దు అని చెప్పన్నాను. కానీ వీళ్ళు నేను చెప్పిందే కాకుండా వీళ్ళు ఎప్పుడు అలానే చేస్తారంట. ఒక్క స్క్రాచ్ కానీ ఒక్క ఇరగడం కానీ చుట్టబట్టం కానీ ఇలాంటివి ఏమీ జరగకుండా చాలా హ్యాపీగా ప్రతి రూమ్లో అట్టపెట్టెలు సహా రాసి నాకు నీట్గా ఆర్గనైజ్ చేసే విధంగా నాకు చేశారండి. 2 లోడ్స్ వెళ్ళినాయి అన్నమాట. ఇక మధ్యాహ్నం అంత కష్టపడి చేసేటప్పుడు నేను ఇంట్లో అయితే వంట ఆ రోజు ఏం చెయ్యం కదా, ఇంకా బయటికి వెళ్ళి చక్కగా బిర్యానీస్ తెచ్చేసేసాను. వాళ్ళకి నాకు కలిపి తెచ్చేసానండి. మా అత్తయ్య వచ్చిందనమాట. ఇక మేమందరం కలిసి తిన్నాము. నాకైతే మాత్రం ఫుడ్ పెట్టే విషయంలో కానీ ఎవరికైనా హెల్ప్ చేసే విషయంలో కానీ అసలు వెనకబడిగా అయ్యానమాట. ఎందుకంటే ఇంత కష్టపడి పనిచేసేటప్పుడు అప్పటికే ఆల్మోస్ట్ 2 o'clock అయిపోయిందండి. వాళ్ళు ఆకలితో ఉండి పనిచేస్తే ఏం బాగుంటుంది చెప్పండి. అదే కడుపు నిండా అన్నం పెట్టి వాళ్ళు చక్కగా వర్క్ చేస్తే వాళ్ళు ఇంకా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ హ్యాపీనెస్ అనేది, ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి మనకు కలుస్తాయి కదా అన్నట్లుగా అనమాట. ఇక ఆ తర్వాత అందరం కలిసి తినేసాము. ఒక లోడ్ అయితే వెళ్ళిపోయింది. ఇక సెకండ్ లోడ్కి ఇవి ఉన్నాయి అనమాట. ఇంకా మొక్కలు కానివ్వండి, చైర్స్ కానివ్వండి, ఇలా కొన్ని రమ్ము కానివ్వండి, లైక్ డ్రమ్ కొన్నారనమాట వాటర్కి. ఇలాంటివి కొన్ని ఐటమ్స్ అనేవి మా ఇంట్లో గ్లాస్ ఐటమ్స్ కానీ ఇలాంటివి జాగ్రత్తగా తీసుకెళ్లేవి ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ కూడా లోడ్ చేసినాక ఏసీ వాళ్ళు వచ్చి ఏసీని తీసుకెళ్ళిపోతారు. లైక్ పేకర్స్ అండ్ మూవర్స్తో ఏసీ వాళ్ళకి సంబంధం లేదంట. అందుకని ఏసీ వాళ్ళు వచ్చి ఏసీ తీసుకెళ్ళిపోతారు. నిజంగా లిటరల్గా ఆ రోజు నేను చూసిన హెల్ అనేది అంతా ఇంత కాదు. ఆ సామాన్ అస్సలు ఓపిక లేదండి. అస్సలు ఓపిక లేదు. బికాస్ ఆఫ్ స్ట్రెస్ ఆర్ డిప్రెషన్. ఒంట్లో ఉన్న ఓపిక అంతా కూడా బలంగా ఉన్నాను, లావుగా ఉన్నాను, బట్ అడుగు వేయటానికి కూడా నాకు ఓపిక లేదనంత బాధ అనిపించింది అనమాట. ఇక ఆ తర్వాత ఇంటి మొత్తాన్ని కూడా ఒక చెక్ చేసుకుంటున్నాను. ఎక్కడైనా ఏమైనా మిస్ అయినాయా, ఏమైనా పెట్టాలా అన్నట్లుగా అనమాట. నేను మొత్తం ఫుల్ హోమ్ టూర్ వీడియో నేను చేశాను. ఎవరైనా చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూడండి. ఇక ఆ తర్వాత ఇంకా సెకండ్ లోడ్ కూడా తీసుకొని ఇక మేము మా ఇంటికి, అంటే నేను ఇప్పుడు కొత్తగా షిఫ్ట్ అయిన ఇంటికి వచ్చేసానండి. ఇక కొత్తగా షిఫ్ట్ అయిన ఇల్లు ఎలా ఉంది, సర్దుకున్నాక ఎలా ఉంది, సర్దుకోక ముందు ఖాళీ హోమ్ టూర్ కూడా చేశాను. ఆ వీడియో నేను నెక్స్ట్ వీడియో రిలీజ్ చేస్తాను. ఇదిగోండి, ఏ గదికి ఆ గది, అంటే లైక్ కిచెన్ సామాన్ కిచెన్లో పెట్టేశారు, బెడ్రూమ్ 1 సామాన్ బెడ్రూమ్ 1లో పెట్టేశారు, బెడ్రూమ్ 2లో పెట్టేశారు, హాల్లో పెట్టేశారు. చక్కగా మొక్కలు ప్లేస్లో పెట్టారు. వీళ్ళు మార్నింగ్ 7:30కి వస్తే నైట్ 7:30 అయిందండి. లిటరలీ 12-1 కల్లా అయిపోద్ది మేడం అన్నారు. మనకేమో సామాన్ ఎక్కువ కదా, వాళ్ళకి చాలా జాగ్రత్తగా, చాలా నీట్గా, చాలా కంఫర్ట్గా నాకు ప్యాక్ చేశారు. అండ్ మంచిగా కలిసిపోయారు. ఇంట్లో వాళ్ళు చేసిన కన్నా కూడా బాగా చేశారండి. ఇంట్లో వాళ్ళన్నా ఇంకా ఆ సామాన్ ఈ సామాన్ ఇసిరేస్తామేమో, కానీ మనం కోపం వచ్చి వాళ్ళు మార్నింగ్ 7:30కి ఎలా అయితే యాక్టివ్గా హ్యాపీగా వచ్చారో ఈవినింగ్ 7:30 వరకు కూడా అదే యాక్టివ్నెస్తో, అదే హ్యాపీనెస్తో చాలా సపోర్టివ్గా చేశారు. మీలో ఎవరికైనా సరే ఇల్లు షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే కనుక, ప్యాకర్స్ అండ్ మూవర్స్కి కావాలి అనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి. వాళ్ళ నెంబర్ అనేది మీకు ఇస్తాను. తప్పకుండా స్క్రీన్ పైన కానీ వాళ్ళ యొక్క నెంబర్ కానీ నేను ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తానండి. ఇక ఆ తర్వాత చాలా రీజనబుల్ రేట్స్లో చాలా మంచిగా మన ఇంట్లో వాళ్ళకన్నా ఎక్కువగా సర్ది చాలా కంఫర్ట్ జోన్లో మనల్ని తీసుకెళ్తారనమాట. ప్రతిదీ కూడా హ్యాండిల్ విత్ కేర్ లాగా చేశారు. ఇంకా అవన్నీ చూసి అవన్నీ వాళ్ళకి ఇచ్చేసి సామానన్నీ కూడా నీట్గా అన్ని ఆర్గనైజ్ చేసుకునేందుకు ఓపిక లేక ప్రస్తుతానికి ఎక్కడ పెట్టేసేసి ఇక నైట్ ఇంకా జస్ట్ ఒక పాలు తాగి ఇంకా పడుకున్నామండి. ఇంకా నైట్ తినడానికి కూడా ఏం ఓపిక లేదనమాట. ఆ ఫేస్ చూసారా ఎంత డల్ అయిపోయానంటే, ఏడ్చి మొహం కూడా పిక్కుపోయిందనమాట. ఆ ఏడుపు సీన్ అనేది నేను షూట్ చేసుకోలేదు, షూట్ చేయడానికి కూడా ఎవరు లేరు అన్నట్లుగా. ఇక ఆ తర్వాత ఆ స్టాండ్స్ ఏంటి అనుకుంటున్నారా, ఆ స్టాండ్ నా వెనకాల స్టాండ్స్ ఉన్నాయి చూసారా, మనం బట్టల బిజినెస్ పెట్టాం కదా, ఆ బట్టల
సంబంధించిన స్టాండ్స్ అన్నమాట. ఇక ఆ తర్వాత నైట్ ఇంకా పడుకున్నానండి. ఇక ఎర్లీ మార్నింగ్తోనే స్టార్ట్ చేశాను. 6:30, 7 o'clock అలా స్టార్ట్ చేశాను. ఇక ముందు అయితే బెడ్రూమ్ సర్దుకుందాము. ఫస్ట్ నాకు బెడ్రూమ్ నీట్గా ఉంటే ప్రశాంతంగా నిద్రపోవచ్చండి. ఇంకా చిన్న చిన్నగా ఒక 2 daysలో మొత్తం సర్దేసుకుందాంలే అనుకొని ఇక నేను బెడ్రూమ్ సర్దడం అనేది స్టార్ట్ చేశాను. ఇదండి ఆల్ ఓవర్గా నా బెడ్రూమ్ యొక్క లుక్ అనమాట. ఇంత గలీజ్గా ఉంది అనుకోవద్దు. సర్ది నాకైతే చాలా నీట్గా ఉంది. ప్రజెంట్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ ఈ ఇల్లు ఎందుకు తీసుకున్నాను, ఇక్కడికి ఎందుకు వచ్చాను, అని ఇక్కడ ఇంత పెద్ద ఇల్లు తీసుకోవడానికి కారణం ఏంటి అని నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. మీకు ఖాళీ హోమ్ టూర్ చేశాను అండ్ మొత్తం సర్దుకున్నాక కూడా హోమ్ టూర్ చెయ్యాలి. బట్ ఆర్డర్స్తో బిజీగా ఉండటం వల్ల నేను చేయలేకపోతున్నాను అనమాట. అలా నేను డే అనేది కూడా స్టార్ట్ చేసి ఇక నైట్ వరకు సర్దుకొని మళ్ళీ నెక్స్ట్ డే సర్దుకొని అవన్నీ చేశాను. కాకపోతే అవన్నీ వీడియో షూట్ చేసుకోలేదండి. ఇక ఫోన్ అనేది పట్టుకోలేదనమాట. జస్ట్ సాంగ్స్ వింటూ నా వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాను. ఇల్లు మారడం అనేది ఒక నరకం అయితే ఇంట్లో ఉన్న సామాన్ తీయడం కూడా ఒక పెద్ద హెల్ అనమాట. నేను ఇంట్లో ఉన్న పనికిరాని సామాన్లు, బట్టలు మొత్తం గ్రేడింగ్ చేసి అక్కడ నా వర్క్కి హెల్ప్ చేసిన లేడీస్కి అయితే ఇచ్చేసేసాను. సో ఈ వీడియో మీకు నచ్చిందా? మీ మెమరీస్ని కూడా మీరు గుర్తు చేసుకుంటున్నారా? ప్లీజ్ అండి, ఇల్లు ఖాళీ చేయడం అనేది ఒక నరకంగా ఎవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళు కామెంట్ చేయండి అబ్బా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నాలాగా కష్టపడే వాళ్ళని సపోర్ట్ చేస్తే మీకు కూడా పుణ్యం వస్తుంది అబ్బా. ఎందుకంటే వ్యూస్ రావడం లేదు కదా అని మీరే అంటున్నారు కదా, మరి వ్యూస్ రావాలి అంటే ఈ వీడియోని షేర్ చేయాలి. ఇప్పటి వరకు ఓపికగా నా వీడియోని చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ అండి.